హాయ్ హలో అందరికి నమస్తే. నేను డైరెక్టర్ తల్లార సాయికృష్ణ. సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఓన్లీ ఫిల్మ్ మేకర్స్‌కి హెల్ప్ అవుతదనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, మెయిన్ ఏంటంటే ప్రతి సినిమా రిలీజ్ అవ్వాలంటే ఈ 24 క్రాఫ్ట్స్ గురించి అందరికీ తెలుసు. బట్ ఏంటంటే లాస్ట్‌లో ఉండేదేంటంటే సెన్సార్ అనమాట. సో, ఏ సినిమాకైనా సెన్సార్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో, మనం తీసిన సినిమాకి తగ్గట్టు ఏ, యూఐఏ, యూ ఇట్లా ఒక 3 రకాల సర్టిఫికేట్స్ ఉంటాయి. సో, ఆ సినిమాకి తగ్గట్టు వాళ్ళు ఇస్తారనమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు ఇస్తారు. సో, సెన్సార్‌కు కొన్ని రూల్స్ ఉంటాయి. అవన్నీ ఫిల్మ్ మేకర్స్‌కి, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్‌కి ఎఫ్‌డీసీ ఏజెంట్స్ ఇన్ఫర్మేషన్ చాంబర్ ద్వారా ఎళ్తుంటది. బట్ లేటెస్ట్‌గా ఏంటంటే సెన్సార్ ఒక కొత్త రూల్ పెట్టింది. అదేంటి అంటే ఏడీసీసీ అంటే ఆడియో డిస్క్రిప్షన్ క్లోజ్డ్ క్యాప్షన్. సో, ఇది దేనికోసం అంటే డఫ్ అండ్ డమ్ ఎవరైతే పీపుల్స్ ఉంటారో, సో, వాళ్ళకి కూడా సినిమా అర్థం కావాలి. వాళ్ళు కూడా వినోదాన్ని అనుభవించాలి అనే ఉద్దేశంతోటి సుప్రీంకోర్టు సెన్సార్ బోర్డ్‌కి అనేది కొత్త రూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది పెద్ద సినిమాలు ఏదైతే పాన్ ఇండియా లెవెల్‌లో తీస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఎప్పటినుంచో అప్లై చేస్తున్నారంట. బట్ ఏంటంటే ఇది చిన్న సినిమాలకి అంటే ఒక రూ. 1,00,00,000 లోపు, ఓ 50,00,000 ఆ బడ్జెట్‌లో తీసే సినిమా వాళ్ళకైతే ఇది కొంచెం బర్డెన్ అవుతది. ఎందుకంటే సెన్సార్‌కి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది కాకుండా అడిషనల్‌గా ఇప్పుడు ఏడీసీసీని కూడా చేపించుకోవాలి. సో, సెన్సార్‌కి అయ్యే ఖర్చులో ఒక భాగం అమౌంట్ అయితే దానికి డబుల్ ఈ ఖర్చుంటది. ఏడీసీసీ ఖర్చు. సో, ఈ 2 కలిపితే సుమారు ఒక 3, 3.5 లక్షల బడ్జెట్ అవుతది. సో, కొంచెం చిన్న సినిమాలకేందంటే లాస్ట్ మూమెంట్‌కొచ్చేసరికి ప్రమోషన్స్ టైంలో, సెన్సార్ టైంలో, ఈ పబ్లిసిటీ టైంలో కొంచెం డబ్బులుండవు. సో, ఆ టైంలో ఏంటంటే ఇది కొంచెం ఫిల్మ్ మేకర్స్‌కి కొంచెం బర్డెన్ అవుతది. సో, అది దృష్టిలో పెట్టుకొని మనం సినిమాలు చేయాలి. ఎందుకంటే రిటర్న్స్ అనేది లేవు సినిమాలకి. చాలా తక్కువ రిటర్న్స్ ఉన్నాయి. మంచిగొచ్చే సినిమాలకి అంటే డబ్బులొచ్చే సినిమాలు చెప్పలేము. చిన్న సినిమాకి కూడా క్లిక్ అయితే డబ్బులొస్తాయి. అది సెకండరీ. బట్ ఒక ప్రొడక్ట్‌ని మేకింగ్ చేయడంలో అయితే ఇది కొంచెం బర్డెన్ అయ్యే విషయం అనమాట. ఇకపోతే ఈ రూలొచ్చేసి ఎప్పటినుంచో ఉంది. కానీ దీన్ని మాత్రం మార్చి 15, 2026 నుంచి అమలవుతుంది. అంటే ఇంకొక 2, 3 రోజుల్లో ఇది అమలవుతుంది. అంటే మనం ఇప్పుడు ఏదైతే సినిమాకి అప్లై చేస్తామో ప్రతి సినిమాకి సెన్సార్‌తో పాటు ఏడీసీసీని చేసి అడిషనల్‌గా యాడ్ జేయాలి. సో, ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఇంకా తెలియదు గాబట్టి, సో, ఈ వీడియో రూపంలో నేను జెప్తున్నాను. సో, సాధ్యమైనంత వరకు ఫిల్మ్ మేకర్స్‌కి ఎవరైతే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళకి షేర్ జేయండి. థాంక్ యూ.